ఇగో ఇంకొక పెద్ద ముచ్చట. అసలు ఇది తెలంగాణ జాగృతి విజయం. మా డిమాండ్కు తలగ్గిన రేవంత్ సర్కార్. ఎవరు చెప్తున్నారు? ఇగో ఈమె కల్వకుంట్ల కవిత. ఎక్కడుంది ఈమె? బంజారా హిల్స్లోని ఆమె ఇంటి వద్ద నిన్న ఈ రంగు చల్లుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. దేనికోసం సంబరాలు చేసుకున్నారు? కేసీఆర్ ఆసుపత్రి పోయినందుకు సంబరాలు చేసుకున్నారా అంటే, లేదా ఈమెన సాధించొచ్చిందా? ఒలింపిక్లో గేమ్స్ ఆడి భారతదేశానికి స్వర్ణ పథకం తీసుకొచ్చిందా? లేదా ఆర్మీకి పోయి పాకిస్తాన్తో యుద్ధం చేసి తెలంగాణకు తిరిగి వచ్చిందా? లేదా కేసీఆర్ లెక్క ఒక మహత్తర తెలంగాణ పోరాటం సాధించిందా? లేదు. లిక్కర్ స్కామ్లో జైలుకు పోయి, తీహార్ జైలుకు పోయి 6 నెలలు ఉండి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తుంది మరి? ఎందుకు అసలు ఈ జరిగింది? ఈ వేడుకలు ఎందుకు జరిగినాయి? కలర్లు ఎందుకు ఉప్పుకున్నారు? డ్యాన్సులు ఎందుకు చేసిర్రు అంటే, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించినందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి, అది నేనే పోరాటం చేసిన, గత 18 నెలలుగా నేను పోరాటం చేస్తున్నా, అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా పోరాటానికి భయపడి నా పోరాటానికి దిగొచ్చి నేనంటే రేవంత్ రెడ్డికి జల్లుమని ఇక నేనేం చేస్తున్నా తెలంగాణను ఆగం చేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నాడని రేవంత్ రెడ్డి భయపడి 42% రిజర్వేషన్లు ఇచ్చిర్రు. ఇది కల్వకుంట్ల కవిత పోరాట ఫలితంగానే 42% రిజర్వేషన్లు వచ్చినాయని వీళ్ళు నిన్న సంబరాలు జరుపుకున్నారు. మరి సిగ్గన్న అనిపిస్తలేదా? నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. ఆడకూతురైతే గౌరవిస్తాం, కానీ తప్పుడు విధానాలు అవలంబిస్తే ప్రశ్నిస్తాం. ఎందుకు? అసలు ఈ కల్వకుంట్ల కవిత ఏ తోటలం కాయ? ఎక్కడుంది ఆమె? ఎన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది? 18 నెలలుగా పోరాటం చేస్తున్న బీసీ హక్కుల కోసం అంటుంది. 18 నెలలుగా ఎన్ని ఉద్యమాలు చేసినావు బీసీల కోసం? ఒకటో రెండో పోరాటాలు చేసింది ఈ 18 నెలలుగా. ఆ ఒకటో రెండో బీసీల కోసం, బీసీల మీద ప్రేమ ఉండి ఆమె ఉద్యమాలు చేయలే. వాళ్ళ నాన్న ఆమెకు బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొస్తలేడు, బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తలేడు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కవిత అసలు ఆమె స్థానం ఏంది తేల్చుకోవడం కోసం బీసీ ఉద్యమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ఉద్యమాల దగ్గర పోయి కూర్చొని లొల్లి చేసి ఉద్యమం లెక్క ప్రయత్నం చేసింది, అంతే తప్ప బీసీల కోసం ఎప్పుడు కూడా కొట్లాడలే. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఒక్కరోజు కూడా బీసీల మీద ప్రేమ లేదు. అసలు కవిత బీసీనా? బీసీల కోసం కొట్లాడడం? కవిత బీసీ అయితే బీసీల మీద ప్రేమ ఉంటుంది, కానీ ఆమె బీసీఏ కాదు, బీసీల మీద ప్రేమ ఎట్లుంటుంది? 10 సంవత్సరాలు నీ ప్రేమ ఎటుపోయింది? నువ్వు 18 నెలలుగా ఒకటో రెండో కార్యక్రమాలు చేస్తే నీ వలనే, నీ పోరాట ఫలితంగానే వస్తుందని చెప్తున్నటువంటి కవిత, మరి గత 30 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య, ఆయన పోరాటాలు ఎడిపోయినాయి, ఆయన ఉద్యమాలు చేయలేదా? జాదుల సీనన్న బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడిగా చేస్తున్నాడు. జాదుల సీనన్న అనేక ఉద్యమాలు చేసిండు, ఆయన పోరాటాలు ఎడిపోయినాయి. తీన్ మార్మలన్న ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కాన్సెప్ట్లో పనిచేస్తున్నాడు. అక్కడక్కడ ఇప్పుడు బీసీలలో మూవ్మెంట్ వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా కూడా తెలంగాణ తీన్ మార్మల్ అనేది, ఎమ్మెల్సీ తీన్ మార్మల్ అనేది. మరి ఆయన పోరాటం ఎటుపోయింది? సూర్యాపేటలో బహిరంగ సభ పెట్టిండు, వరంగల్లో బహిరంగ సభ పెట్టిండు, రకరకాల పరిసర ప్రాంతాల్లో బహిరంగ సభలు పెట్టి బీసీలలో కదలిక తెస్తూ ప్రతినిత్యం బీసీ సంఘాలను ప్రశ్నిస్తున్నాడు, బీసీలను ప్రశ్నిస్తున్నాడు. ఇంకా ఎప్పుడు మీరు చైతన్యమవుతున్నారని చెప్పి మరి వీళ్ళంతా ఎడిపోయారు. ఇంకా అనేక రంగాల వాళ్ళు, అనేక స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, అనేక మేధావులు, బీసీ ఉద్యోగ సంఘాలు 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి కొట్లాడుకుంటూ వస్తున్నారు. మరి వాళ్ళ పోరాటాలన్నీ వృధానేనా? నీకే భయపడ్డా రేవంత్ రెడ్డి? నీకే భయపడ్డా కాంగ్రెస్ ప్రభుత్వం? చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గు అన్న ఖచ్చితంగా ఉండాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడి మభ్యపెట్టడానికి జనాలంతా నవ్వుతున్నారు. ఈ మాట చెప్తే ఒక 2-3 అడిగిన పొద్దుగాల లేవంగానే పేపర్ చూసినా, ఆఫీస్కి వస్తుంటే 2-3 మధ్యలో కలిస్తే అడిగిన. ఏమడిగినా? నిజంగా 42% దిశ పేపర్ చూడంగా నాకు కనబడ్డది. 2-3 అడిగితే నిజంగా కవితకు మనం హ్యాట్సాప్ చెప్పొచ్చు అన్న, నిజంగా ఆమె వల్లనే 42% రిజర్వేషన్ వచ్చిందంటే ఇక వాళ్ళు మాట్లాడిన మాటలు నేను మీ ముందు చెప్పలేను, అంత ఘోరంగా తిడుతున్నారు. ఆర్ కృష్ణ ఎటు పోవాలి, జాదుల శ్రీనివాస్ గౌడ్ ఎటు పోవాలి, తీన్మార్ మల్లన్న ఎటు పోవాలి, బీసీ ఉద్యోగ సంఘాలు ఎటు పోవాలి, పలు పార్టీలు కూడా బీసీ కోసం, బీసీల హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు ఎటు పోవాలి. ఈమె నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఏ తోటలో వంకాయనో నా పోరాట ఫలితంగా బీసీ రిజర్వేషన్ 42% తెలంగాణలో అమలు అవుతుంది అని ఈమె చెప్తుంది.
వీళ్ళందరి పని సున్నా చేసినందుకు నవ్వుకుంటున్నారు, కవితకి ఏమైంది పిచ్చి గిట్ల లేచిందని చెప్పేసి.